హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషి అనుకుంటే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం తీసుకునే దాన్ని బట్టి మనకి ఆనందమైన విచారమైనా సరే ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూసేవారు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసినట్లయితే మీకు ప్రతిరోజు మరిన్ని మీకు నచ్చినట్లుగా మీ జీవితానికి ఉపయోగపడేటట్టుగా మంచి మంచి కథలను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఒక వ్యక్తి ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. మనుషులంతా ఎంత చండాలంగా ఉంటారంటే మనం ఎంత ఏం చేసినా సరే దాంట్లో నెగిటివ్ని ఎదుగుతూ ఉంటారు, పాజిటివ్ని ఉంటారు అనేసి అన్నాడు. అరే రే ఎందుకు ఇలా అన్నారు అనేసి ఆయన అడిగాడు అనమాట. ఆయన అడిగితే అతను అన్నాడు, అతను ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ కింద పనిచేస్తున్నాడు. ఆ మేనేజర్ కింద పనిచేసేటప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి చెందిన ఆయన కాదు, వేరే రాష్ట్రానికి చెందిన ఆయన అన్నమాట. ఆయన ఏం చేశాడు, మా రాష్ట్రంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దాం అనుకున్నాను, కానీ అది ఇక్కడే ఉండాల్సి వచ్చింది నేను, అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాను అనేసి చెప్పుకొచ్చిన తర్వాత ఆయనకి కొంతకాలం తర్వాత అలా ఊరు వెళ్ళిపోదాం అనేసి అనిపించింది. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటే సర్లే అనేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రిజైన్ ఇచ్చేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యాక్టరీకి 2 కిలోమీటర్లు. అందుకని ఏం చేశాడు, ఇంటి దగ్గర నుంచి ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఇంటి దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ కలిసి. ఈయనేమో ఉద్యోగానికి బయలుదేరుతున్నాడు. కానీ ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఏం స్టార్ట్ అయిందంటే అత్తగారికి కోడలికి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యి వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునే పొజిషన్కి వెళ్ళింది. అరే ఈ బాధ మనం ఏం పడతాంలే అనేసి మళ్ళీ పాత కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి సర్లే రండి అనేసి అన్నారు. కానీ మీరున్న పొజిషన్కి ఆల్రెడీ మీ కింద ఉన్న ఆయన్ని ప్రమోట్ చేసాము, కానీ మీ కింద ఉన్న ఆయన ప్లేస్లో అయితే ఖాళీ ఉంది, అక్కడికి రావాల్సి వస్తుంది అనేసి. సర్లే ఈ ఇంట్లో ఉన్న ఈ గొడవలు ఇవన్నీ మనకెందుకు, ఈ పడే పాటలు తప్పుతుంది కదా అని ఆయన ఏం చేశాడు, సర్లే అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆ ఫ్యాక్టరీలో చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన కింద ఈయనకి ఇప్పుడు ఏమయ్యాడు, బాస్ అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. ఈయన్ని ప్రతిరోజు 10-11 ఆ టైం దాకా ఉంచుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు ఆ మానసిక వైద్యుడు అతన్ని అడిగాడు, ఏ రోజైనా సరే మీరు మీ కింద ఆయన్ని ఎక్కువసేపు ఉంచారా అని అడిగాడు. ఎక్కువసేపు ఉంచారంటే ఎక్కువసేపు ఉంచాము, కానీ ఏదైనా అవసరమైనప్పుడు తప్పక ఉంచాల్సి వచ్చింది అనేసి అన్నాడు. ఆయన ఈ ఉద్యోగంలో పెద్ద ఇదిగా ఉండలేదు. అప్పుడు దీన్ని సైకాలజీలో అవాయిడెంట్ టాక్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా రిజైన్ చేసి మళ్ళీ ఊరు వెళ్తే మళ్ళీ అక్కడ జాబ్ ఇస్తారని ఏం లేదు. అప్పుడు ఈ మానసిక వైద్యులు అతనికి ఇచ్చిన సలహా ఏంటి అంటే, నువ్వు ఊరు వెళ్ళొద్దు,
ఇక్కడ జాబ్ చేయమాకు. శుభ్రంగా నీకు నచ్చిన ఇంకో కంపెనీ ఎతుక్కొని ఆ కంపెనీకి వెళ్ళిపో అని సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చిన తర్వాత ఆయన ఆ సలహాను తీసుకొని ఆ ఉద్యోగం ఇక్కడ రిజైన్ ఇచ్చి వేరే కంపెనీకి వెళ్ళాడు. కానీ మునుపటి శాలరీ కాదు, ఇంకా తక్కువ శాలరీతోనే చేస్తున్నాడు, కానీ ప్రశాంతంగా ఉన్నాడు అన్నమాట. అట్లా మనం మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక చోటన కష్టం వస్తే ఆ కష్టాన్ని తప్పించుకొని పారిపోతాం కదా అని వేరే చోటుకి వెళ్తాం. వేరే చోటుకి వెళ్ళినా సరే ఖచ్చితంగా అక్కడ కూడా ఏదో సమస్యలు వస్తాయి. అలా సమస్యలకి ఏ రోజు కూడా భయపడకూడదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.